గారికి, నాతో సహా వచ్చిన కేంద్రం నుంచి మహిళా ఉపాధ్యక్షులైన శ్రీ కౌశల్య గారికి మరియు మహిళా విభాగం మీ అందరికీ, పోలింగ్ శాఖ కార్యవర్గులకి, ఏర్పాటు చేసిన కార్యవర్గాలకి, పోలింగ్ సభ్యులకి అందరికీ కేంద్రం నుంచి శభాష్ కల్పించుకుంటున్నాను. ఈవేళ మన ప్రధాన అధ్యక్షులు రాములైన కారణం అయితే ఈవేళ 4 గంటలకి మీటింగ్ ఉన్నది, అందువల్ల ఆయన ప్రతినిధిగా నేను వచ్చున్నాను. ఈవేళ చూసారంటే మలేషియాలో ఒక పెద్ద డెమోన్స్ట్రేషన్ కేరళ జరుగుతున్నది. కానీ మలేషియా తెలుగు సంఘం వారు ఇటువంటి డెమోన్స్ట్రేషన్ కి తోడ్పడరు అనేసి ఒక సిగ్నల్ గా పోలింగ్ శాఖ ఈవేళ ఈ ఫ్యామిలీ డే ఏర్పాటు చేస్తున్నారు. దాని తరపున కూడా కేంద్రం ద్వారా మీ అందరికీ మరొకసారి శభాష్ కల్పించుకుంటూ, మళ్ళీ చూసారంటే ఇప్పుడు ఈ వారంలో తెలుగు చదువుతున్న పిల్లలకు వచ్చి పరీక్షలు ఏర్పాటు చేస్తున్నారు. మీ పిల్లలు ఎవరైనా తెలుగు క్లాస్ చదివితే, తెలుగు క్లాస్కి వెళ్తే వాళ్ళని కూడా తప్పకుండా ఆ పరీక్షని రాయమని కోరుకుంటున్నాం. ఏమంటే ఇంకొక రానున్న 5 సంవత్సరాల్లో కేంద్రం ఏర్పాటు చేసినారంటే ఇటువంటి పిల్లలు బాగా చదివినారంటే ఈ తెలుగు పిల్లలకి ఆంధ్ర శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి పంపి తెలుగు సంఘం ఖర్చులు వాళ్ళని చదివి తీసుకురానందుకే ఇంకొక రానున్న 10 సంవత్సరాలు వాళ్ళని తెలుగు ఉపాధ్యాయులుగా తయారు చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఇటువంటి మంచి సందర్భం వదులుకోవద్దండి. రెండవది చూసారంటే 22వ తేదీ 5వ నెల క్యాంప్ యూత్ కన్వెన్షన్ జరపనందుకు మీ అందరూ పోలింగ్ శాఖ నుంచి కూడా మాకు సహాయపడిన దానికి యువజన బృందం తరఫున ధన్యవాదాలు కల్పించుకుంటున్నాను. దాంతో పాటు చూసారంటే ఇందాక మన గణేష్ గారు చెప్పారు, సెల్కామ్ గురించి చెప్పారు. టాప్ ఫ్రీ తెలుగు వాళ్ళకి వచ్చండి మలేషియాలో ఉచితంగా ఫ్రీగా మాట్లాడటం అంతే ఈ సెల్కామ్ ద్వారా మనం ఏర్పాటు చేస్తున్నాం. తక్కిన ప్లేన్ చూసారంటే 10 మనుషులు 15 మనుషులు ఫ్యామిలీ ప్లేన్ ఉంటుంది. దీంట్లో 10 మనుషులు లేకుండా 50,000 సభ్యులు ఉన్నా కూడా తెలుగు వారితో ఫ్రీగా మాట్లాడవచ్చు. ఎవరి ఇంట్లో అండి 15 ఫ్యామిలీ మెంబర్స్ 15 మీద లేరు. పేయతండి చూసారే, మనలో చూసినామంతండి తల్లి తండ్రి అన్న చెల్లులు అప్ప అల్లుడు కోడళ్ళు మనవలు మనవరాలు చూసారంటే ఒక్కొక్క కుటుంబంలోనే తక్కువ 30 మనుషులు ఉన్నారు. ఒక్క మనిషితో ఒక నెలకు 1 చుట్టూ 2 మాట్లాడితే 30 మందితో 90 రింగిట్లు మనం మాట్లాడతాం. అయితే ఈ ప్లేన్ లో మనం చేరినామంటే 48 రింగిట్ల బట్టి కట్టబోతాం. దాంట్లో చూసారంటే మనకి 42 ఒక నెలకి మిచ్చు పడుతుంది. అలాగంటే ఒక సంవత్సరానికి ఒక చుట్టూ ప్రతి ఒక తెలుగు వారు ఒక తెలుగు ఫంక్షన్ జరపనందుకే 200 రింగిట్లో 300 రింగిట్లో ఈ మిచ్చు చేసిన కాస్ట్ లో స్పాన్సర్ గా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు చూసినామంటే తక్కువ 22వ తేదీ కూడా మనం ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లాంచ్ చేశారు. ఈ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లాంచ్ చేసింది కూడా మనకు తెలుగు పిల్లల కోసమే, ముఖ్యంగా తెలుగు పిల్లల కోసమే. ఇప్పుడు చూసారంటే ప్రతి సంవత్సరం తక్కువ 2 లక్షల రింగిట్లు పిల్లల చదువు కోసం కేంద్రం ఇస్తుంది. దాంతో కాకుండా ఈ 3 మిలియన్ రింగిట్లు మన ప్రధానమంత్రి ఇచ్చింది. ఎందుకంటే ఇది కూడా తెలుగు భాష, తెలుగు కళాచారం, తెలుగు కళలకి ముఖ్యంగా అభివృద్ధి అవ్వాలనేసి ఒక దీక్షలో ప్రతి క్లాస్కి 500 రింగిట్ ఇస్తాడు. అలా చూసారంటే కూలింగ్ బ్రాంచ్లు కూడా తెలుగు క్లాస్ జరుగుతున్నాయి. ఈ 500 రింగిట్ ఎందుకంటే సోల్లీ ఫర్ ఎడ్యుకేషన్. అలాగనేసి తెలుగు సంఘం ఉద్దేశం భాష, కళాచారం, సంస్కృతి. సో దీనికి ఇంకొక రానున్న 10 సంవత్సరాలు మనం చూసినారంటే ఇప్పుడు మాస్టర్లు చూసారంటే అందరూ 65 వయసుకి మీదనే ఉన్నారు. ఇంకొక 10 సంవత్సరాలకి అందరు మాస్టర్లు అలాగే ఉండి ఇప్పుడున్న పిల్లలకి తెలుగు నేర్పిస్తే మన పిల్లలు ఆ తెలుగుని అందుకోవాలా. అలాగంతానే ఇంకొక 150 సంవత్సరాల్లో మలేషియన్ తెలుగు హెరిటేజ్ 300 ఇయర్స్ వచ్చి మనం సెలబ్రేట్ చేయబడుతున్నాం. సో దీనికి మీ అందరూ సహాయపడతారనేసి, దాంతో కాకుండా ఇంకొక 5 సంవత్సరాలు మన మలేషియా తెలుగు సంఘం 8 ప్లాన్ ఎట్టున్నారంటే ఇప్పుడుండి 12,000 సభ్యులతో నుంచి 50,000 సభ్యులుగా పెంచాలనేసి ఒక దీక్షలో ఉన్నాము. దానికి మీ అందరూ ఒక సహాయం కూడా చాలా అవసరం. మీ ఇంట్లో ఉన్న పిల్లలు, మనవలు, కోడళ్ళు, అల్లుళ్ళు దయచేసి తెలుగు సంఘం మెంబర్ గా చేర్చండి. ఏమంటే
మన కాలం పోయింది. ముందు 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 చూసారంటే తెలుగు సంఘంలో చేరితే మనకి ఏటి దొరుకుతుందని ఆ కాలం పోయి ఇప్పుడు తెలుగు సంఘంలో చేరితే పిల్లలకి మంచి మార్కులు తీసిన వారికి రివార్డ్స్ ఇస్తాండ్రు. దాంతో కాకుండా చదవడానికి వెళ్తే స్కాలర్షిప్ కూడా ఇంట్రెస్ట్ ఫ్రీగా ఇస్తాండ్రు. అలాగనేసి దీంతో కాకుండా పోయిన టైమ్ యూత్ కన్వెన్షన్ లో చూసినారంటే మనకి ఎక్కువ తక్కువ 3 నుంచి 4 మిలియన్ వరకు చదువుకి మాత్రం ఇచ్చినారు. అలాగని చూసినారంటే అంటే ముందు ఒక్క మెడికల్ సీట్ కి మనం కష్టపడతాం. అయితే ఇప్పటికి టైమ్ యూత్ కన్వెన్షన్ తర్వాత మనకు 12 మెడికల్ సీట్ రెడీగా ఉన్నాయి. 2 మాస్టర్ స్కిల్. ఈ సందర్భంలో అతను కూడా మాస్టర్ స్కిల్ సిఇఓ డాక్టర్ ఎడ్మండ్ సంతానం కూడా మనం ధన్యవాదాలు తెలిపించాలా. దాంతో కాకుండా విజయేశ్వరన్ డాక్టర్ విజయేశ్వరన్ అతను కూడా 10 సీట్స్ ఫౌండేషన్ కి మన తెలుగు సంఘానికి ఎవ్రీ ఇయర్ ఇస్తాడు. సో ఈ సందర్భంలో అతను కూడా మనం ధన్యవాదాలు తెలిపించాలా. ఇప్పుడు చూసారంటే అండి మనం 100, 1000 అవన్నీ పోయి మిలియన్స్ లెక్కలు వచ్చి మనం మాట్లాడేందుకు తయారుగా అయిపోవడం అనమాట. ఓకే, ఇటువంటి విషయాలు వచ్చి ముఖ్యంగా మనం గుర్తులో పెట్టుకొని రానున్న కాలంలో తెలుగు సంఘానికి మీరందరూ సహాయపడతారని కోరుకుంటూ మరొకసారి నాకు ఈ సందర్భాన్ని ఇచ్చిన దానికి పోలింగ్ శాఖ నిర్వాహకులకి ధన్యవాదాలు తెలిపించుకుంటూ వందనాలు తెలిపించుకుంటూ జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై